దేవుడా మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు, నీ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసిండు. ఈ పాపాత్ముడు, ఈ అబద్ధాల కోరు, ఈ దగాకోరు, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి. తెలంగాణ ప్రజలకిచ్చిన మాట తప్పిండు. పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి ప్రజలకు అరిష్టం చుట్టుకుంటారంటే ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీనరసింహస్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా, రైతు భరోసా కింద ప్రతి రైతుకు 7,500 వచ్చేదాకా పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందించని ఆ లక్ష్మీనరసింహస్వామిని మేము వేడుకున్నాం. మేము వదిలిపెట్టాం, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. చేతిలో పట్టిన కాలభైరవా సుమతికే